ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లిలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అర్ధరాత్రి ఇంటికి వచ్చి పడుకున్న వ్యక్తి నిద్రలోనే మరణించాడు. అయితే గుప్త నిధుల తవ్వకాలకు యత్నించిన కొందరిని దారయ్య ప్రశ్నించడంతో వారు దాడి చేసి గాయపరిచారని కుటుంబ సభ్యులు స్థానికులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఆయన సమాచారం అందించిండు. ఈ గుప్త నిధులు ముఠాలో ఈ నారాయణ అనే వ్యక్తి కూడా ఉన్నాడని మాకు కొద్దిగా అనుమానం ఉన్నది. వాళ్ళందరూ కలిసి నారాయణ అనే వ్యక్తిని ఇలా కిరాతకంగా కొట్టి చంపటం జరిగింది. అతడు చెప్పకుండా ముందుగానే గొంతును నమ్మటం, ఎదరమ్ములు కొట్టి గొంతు రాకుండా చేయటం, తీసుకొచ్చి ఇంటికి వచ్చి పడుకోబెట్టారు. ఆ పడుకున్న వ్యక్తి పడుకున్నట్టే చనిపోయాడు. అది ఇంట్లో వాళ్ళు కూడా తెలియదు. ఆయన నైట్ తీసుకుపోయి తెల్లారుజామున 5ంటికి తీసుకొచ్చి పడుకోబెట్టిండు. ఆయన వేరే గదిలో పడుకొని ఉంటానా ఏమన్నా నైటు ఇసుక పని మీద వెళ్ళిండు కదా, ఏమన్నా నిద్ర లేక పడుకొని ఉన్నా అనుకున్నారు. కానీ అతని నిద్ర ఇసుక గురించి కాదు. ఈ నారాయణ అనే వ్యక్తి మరి ఏ విధంగా గుప్త నిధులు వాళ్ళతో కలిసి హత్య చేయటం అయితే జరిగిందని మేము భావిస్తున్నాం. ఇది కొద్దిగా సిఏ గారు, ఈ పోలీస్ శాఖ వాళ్ళందరూ కొద్దిగా గట్టిగా దీన్ని తీసుకొని ఈ కేసును కొద్దిగా పరిష్కరించాలి. లేదంటే ఈ కేసు తప్పుడు దోవలు వెళ్ళేటట్టు మాకు కనిపిస్తుంది. చనిపోయిన రోజు నైటు మా ఊరు ఆంజనేయుల గుడి కాడ గుప్త నిధుల కోసం తవ్వకాలు అయితే జరిగినాయి. మరి ఆ రోజు 11ంటికి వచ్చి తరిగినాయి అన్నారు. మరి తీసపోయిన నారాయణకే తెలుసు. ఆ నిధి తవ్వకాలకి వీళ్ళు పోవటానికి మా నాన్న తీసపోయి ఉసుక వంక మీద తీసపోయి అక్కడ గొడవలు ఏమైనా జరిగి మా నాన్న కొట్టి ఇది చంపడం జరిగిందో లేకపోతే ఇంకేమైనా చేశారో తెలియదు. కానీ అదే రోజే తవ్వకాలు జరిగినాయి. దీని గురించి ఆ రోజు నైట్ తీసపోయారు. పొద్దున పూట తీసుకొచ్చి ఆయన పడుకోబెట్టిండట. తీరా మధ్యాహ్నం టైంకి నేను చూస్తే మా నాన్నగారు మంచినీళ్ళు మాట్లాడి ఓపిక లేక సైగ చేస్తే మంచినీళ్ళు ఇచ్చినాం ఆయనకి. ఆయన చనిపోయినాక చూస్తే ఆయన ఒంటి మీద గాయాలైనాయి, ఒంటి మీద గాయాలైనాయి. తీసుకెళ్ళిన ఈ నారాయణ చెప్పలేదు, మేము చూసుకోలేదు. అందుకని ఈ గాయాల వల్లే మా నాన్నగారు చనిపోయారు. ఆ గుప్త నిధుల తవ్వకాల కోసం మా నాన్నగారు వాళ్ళని కలిసి ఆడ గొడవ ఏదైనా జరగటం ఏదైనా చేశారో తెలియదు. ఖచ్చితంగా అయితే గుప్త నిధుల కోసము మా నాన్నగారిని